అన్నీ ఉన్న అల్లుడి నోట్ల సని ఉన్న చందంగా తయారైంది తూర్పుగోదావరి జిల్లా దీపం కొత్త గ్యాస్ కనెక్షన్ల పరిస్థితి. అర్హులను గుర్తించడంలో అధికారులు విఫలమవడంతో ప్రభుత్వ కేటాయింపులు ఏటా మిగిలిపోతున్నాయి. ఓవైపు గ్యాస్ కనెక్షన్లు లేక గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు పంపిణీ చేయడానికి అర్హులు లేరంటూ వేలాది గ్యాస్ కనెక్షన్లను అధికారులు తిప్పి పంపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 15 లక్షల తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు ఉండగా 2,23,000 దీపం కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 2011-12లో సుమారు 15,000 దీపం కనెక్షన్లు మంజూరయ్యాయి. అధికారులు కేవలం 12,291 కనెక్షన్లు మాత్రమే పంపిణీ చేశారు. మరో 3,309 కనెక్షన్లు అర్హులు లేరంటూ అధికారులు పంపిణీ చేయలేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద మహిళలు దీపం పథకానికి అర్హులు. కానీ ఎంపికలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అవకాశాన్ని కోల్పోయారు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మరి అంతేకాకుండా ఇది వరకు గ్యాస్ కనెక్షన్ లేని వరకు మాత్రమే ఇది ఇవ్వాలి. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ గ్రౌండ్ లెవెల్లో త్వరగా చేయించేసి మరి వీటిని గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి త్వరగా సంబంధిత ఎంఆర్ఓకి వారి అప్లికేషన్స్ ఇచ్చి తద్వారా వారు దీపం పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వేలాది గ్యాస్ కనెక్షన్లు మిగిలిపోయేసరికి ఇప్పుడు అధికారులు హడావుడిగా తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేని అర్హుల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.